అంశం పేరు దేవుడు నో అన్నాడంటే అనే చక్కని విషయాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. ప్రియమైన దేవుని పిల్లలరా, మనము బైబిల్ని బాగా పరిశీలించినప్పుడు మన జీవితాలకు కూడా ముందు తరాల్లో దేవుడు తన భక్తులకు ప్రసాదించిన అమూల్యమైన మంచి స్థితిని మనకు కూడా ఇవ్వాలని మనకు మిగిల్చి ఉంచాడు జీవాన్ని. మరి ఆ జీవాన్ని మనం అందుకోవటానికి ప్రయత్నించే ప్రయత్నాల్లో మనం ఈ విషయాన్ని బాగుగా గమనించగలిగితే మనము చాలా చాలా సమయాల్లో ప్రార్థనలు చాలా చేస్తూ ఉంటాము. మన దృష్టికి అన్నీ మంచిగానే ఉంటాయి, అన్ని విషయాలు మన దృష్టికి మంచిగానే ఉంటాయి. ఎటువైపు వెతికినా కూడా అది దేవుని చిత్తానుసారముగానే మనకు కనబడుతుంది. కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించని సందర్భాలు మనకు తటస్థిస్తూ ఉంటాయి. మన కష్టము, నష్టము, బాధ, దుఃఖము, తీవ్రత, చచ్చిపోయే అంత పరిస్థితి వచ్చిన సహితము కొన్ని సందర్భాల్లో మరి మన మాట విననట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి అలాంటి సమయాల్లో సహితము దేవుణ్ణి అపార్థం చేసుకోకుండా, దేవునిలో ఏ చెడుతనము లేదని, దేవుడు యథార్థవంతుడని మనం మన అంతరింద్రియముల్లో నుంచి ముందల మనలో నుంచే, లోతుల్లో నుంచే ఆ మంచి అవగాహన ఉండాలి. అప్పుడు బయటికి మనము అనుభవంలో అందించగలుగుతాము అవతల వారికి. మనకున్న శోధనలు, బాధలన్నిటిలోనూ మనం అడుగుతూ ఉంటాము. మనకు చాలా నచ్చుతూ ఉంటాయి, మనము అడుగుతూ ఉంటాము. మరి అలాంటప్పుడు దేవుడు కాదు అన్నట్లుగా చాలా మనకు కనబడుతూ ఉంటాయి మన ప్రార్థనలు. అది మన అప్పులున్నా, మన ఆర్థిక లేమి సమస్యలో, మరి ఇంట్లో కుటుంబం గడవని స్థితి ఉన్నా, రోగాల్లో ఉన్న మనము, సమస్యల్లో ఉన్న, కలహాల్లో ఉన్న, మరి ఎలాంటి నిందల్లో ఉన్నా, వెలివేయబడిన సందర్భాలుగా ఉన్నా, చెడుగా మనం మీద దుష్ప్రచారం జరుగుతున్నా, రకరకాలు చెప్పుకోగలిగినవి, చెప్పుకోలేనివి, అలాంటి సందర్భాల్లో దేవుడు అసలు వింటున్నాడా లేదా, అసలు నా ప్రార్థన ఎందుకు వింటలేదు అనే ఒక ఆలోచన మనలో ఉంటూ ఉంటాయి. మనం ఆ సమయంలో సైతము దేవుణ్ణి మహిమపరచగలగాలి. మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలగాలి. దేవునిలో అసలు ఏ చెడుతనం లేదని, ఆయన ఎవ్వరిని శోధింపడని, ఆయన పాలన చాలా బాగుంటుందని, ఆయన పరిపాలనలో మనము ఎంతవరకు ఉన్నామనేది మనము పరీక్షించుకొని దేవుణ్ణి మహిమపరచాలి. మన శోధనల్లోనే మహిమపరచాలి దేవుణ్ణి. దేవుణ్ణి మహిమపరచడానికి మనకు ఆయుధం ఏదైనా ఉందంటే అది సుఖం కాదు, అది సంతోషం కాదు, అది పూర్తిగా బాధ, మన దుఃఖం. అలాంటివి మనకు అవసరము, అవే మన ఆయుధాలు. అందుకే దేవుడు అన్నాడు కదా, దేవుడు అన్నాడు కదా ఏమని, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. అంటే దేంటో నిలవమంటున్నాడు మనల్ని? శోధనల్లో నిలవమని చెప్తున్నాడు. అలా శోధనలో నిలవమని చెప్తున్నప్పుడు
మనము ఆయా బాధల్లో మనం ప్రవేశించినప్పుడు మనం ఈ విషయాన్ని గ్రహించాలి, మర్చిపోకూడదు. చదువు అవసరమే, డబ్బు అవసరమే, వైద్యం అవసరమే, కుటుంబంలో ఆ కలహాలు పోవటం అవసరమే, అవమానము పోవటం అవసరమే అని మనం అనుకుంటాము. కానీ ఆ సమయంలోనే దేవుణ్ణి మనము ఎలా మహిమపరచాలి? దేవుడు సర్వశక్తిమంతుడు. మనము కూడా ఎలా మారాలి? ఆయన స్వరూపము, ఆయన పోలికలోనే మారాలి. మనం కూడా సర్వశక్తిమంతులముగా మార్పు చెందాలి. అంటే మన సర్వ కార్యాల్లో నుండి దేవుణ్ణి మహిమపరచాలి. మనం కేవలం సుఖంలో, సంతోషంలోనే కాదు, భిన్నమైన పరిస్థితుల్లో సహితం దేవుణ్ణి మహిమపరచగలిగిన వారే నిజమైన జయశాలులుగా ఉంటారు. నేను జయించాను, మీరు జయించండి అని అన్నారు క్రీస్తు. మరి మనం కొన్ని రకాల విషయాల్ని మనం బైబిల్లో నుంచి గ్రహించడానికి ప్రయత్నిద్దాం. చూడండి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం అన్నాను నేను. మొదటి గ్రంథమేక చెప్పింది. మొదటి గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము. చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను అని దావీదు గారు చెప్తున్నారు. నీవు విస్తారముగా రక్తము అంటే ఇక్కడ అంటే దేవుని మందిరం కట్టించాలి అని ఉద్దేశించాడు. ఆ ఉద్దేశం మంచిదా చెడ్డదా? మంచిదే. అయితే దేవుడి నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో చెప్తున్నారు ఇక్కడ. నీవు విస్తారంగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టింపకూడదు. నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల మీద ఓడ్చితివి. అంటే ఇక్కడ దేవుడు మంచి విషయాన్ని నో అన్నాడు. చూడండి, ఇదే దినవృత్తాంతాల్లో 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 1 నుండి చూద్దాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, అంటే మంచి ఆలోచన వచ్చిందా? అంటే దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన మందసము నేనుండున్న ఇంటి కంటే తక్కువగా ఉన్నది, తక్కువ నివాసంలో ఉన్నది అని మనసు చలించింది ఆయనకి. నాతాను అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం అందున్నదంతయు చేయమని దావీదుతో అనేను. నాతానికి ఏమనిపించింది? దావీదు ప్రతి కార్యంలోనూ దేవుని ద్వారా ఆశీర్వదింపబడినట్లుగా కనబడుతున్నాడు కాబట్టి ఇంక అన్నీ ఓకే అన్నట్లుగా చెప్తున్నాడు నాతాను. ఆ రాత్రి
ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇక్కడ నో అన్నాడు దేవుడు. మన అంశం పేరేంటి? దేవుడు నో అన్నాడంటే అనేది. ఇజ్రాయిల్ను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చెయ్యక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలలోను నివాసం చేసి తిని, నేను ఇజ్రాయిల్ అందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేళ్ల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేను ఒక్క మాట అయినను పలికి ఉంటినా, ఏంది మీ ఇల్లు అంత బాగున్నాయి, నా ఇల్లేది, ఏంది ఈ డేరానా, ఈ గుడారమా అని నేను ఎప్పుడన్నా అన్నానా? ఒక్క మాట అయినా అన్నానా అని అంటున్నాడు. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయేళ్ల మీద అధిపతి అయి ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని కనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. మరియు నేను నా జనులైన ఇజ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురము ఉందురు అన్నాడు కదా. ఈ విధంగా చెబుతూ 11వ వచనంలో ఏమంటున్నాడు? పది నుండి, నీ పగవారందరినీ నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలగజేయునని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన నీ సంతతిని కలుగు సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనం నేను నిత్య స్థాపన చేసేదను. అంటే తర్వాత నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము అని అన్నప్పుడు నాతాను చక్కగా అలాగే చెప్పేశాడు అన్నమాట. అప్పుడు దావీదు చెప్తున్నారు, రాజైన దావీదు 16వ వచనంలో వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా
నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. అంటే నో అన్నాడు. ఇప్పుడు దేవుడు నో అన్నాడంటే అర్థం ఏంటి? ఒకటి నో అన్నాడంటే మనం నిరాశ పడకూడదు. మరి దావీదు అడిగింది కొంచెము, కానీ దేవుడు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు. చూడండి, నో అన్న మాటకి ఫీల్ అవ్వలేదు దావీదు. మరి అసలు చాలా ఆశ్చర్యకరమైన గిఫ్ట్ మీద గిఫ్ట్లు ఇచ్చేస్తున్నట్లుగా, నీ పగవారందరినీ నేను అణిచేస్తానన్నాడు, ఈ జనాలందరినీ స్థిరపరుస్తానన్నాడు. మరి నీ కుమారుల వలన కలిగిన సంతతి ద్వారా నేను మరి నా మందిరం కట్టించుకుంటా అన్నాడు, నిత్యం ఉండిపోయే మందిరం కట్టించుకుంటానని అన్నాడు. ఒక చిన్న పిల్లవాడితో తండ్రి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో అలాగ దావీదు అడిగిన దాన్ని నో అన్నాడు. కానీ దావీదుకి ఆయన తరతరాలు నివసించే ఒక నిజమైన మందిరాన్ని ఇవ్వటానికి గిఫ్ట్గా తరతరాలు దావీదు వంశాన్ని నిలిపే ఆఫర్ ఇస్తున్నాడు. అసలు ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు దేవుడు. అంటే పైన చదివిన వాళ్ళకి సొలొమోను గురించి అనుకుంటారు ఈ మాట, కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీ కుమారుల వలన అన్నాడు కదా ఇందాకటి మాటల్లో. అన్నాడా? నీ కుమారుల వలన, నీ జీవిత దినములు తీరి 11వ వచనంలో నీ పితరుల ఎద్దుకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని అని అంటున్నాడు. చూడండి, నేను స్థాపన చేస్తాను, అతని రాజ్యాన్ని స్థిరపరచదనని క్రీస్తు గురించి చెప్తున్నాడు. ఇంత లోతైన మాటల్లో ఉన్న భాగ్యాన్ని గుర్తెరిగాడు దావీదు. అందుకే తన గర్భవాసమున క్రీస్తును దేవుడిస్తున్నాడని ఎరిగాడని పేతురు గారి ప్రసంగంలో అపోస్తల కార్యాల్లో నుంచి మనం విన్నాం కదా. ఆ విధంగా దావీదు గారు యేసుక్రీస్తును గూర్చి అర్థం చేసేసుకున్నారన్నమాట. క్రీస్తును దేవుడు తిరిగి లేపుతాడని కూడా సాక్ష్యం ఇచ్చేశాడు. అంత గొప్ప ఆఫర్ అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, అసలు చాలా గొప్పవాడు దేవుడు. మనం ఏమనుకుంటాము? నా మాట వింటలేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు అని అనుకుంటాము. ఎన్ని ప్రార్థనలు అలా అనుకున్నారు మీరు? మా చెల్లెలైతే మరి ఆ పనులకి వెళ్తున్నప్పుడు ఆ వెట్టి చాకిరి, ఆ శ్రమలను బట్టి ఏంది అసలు ప్రార్థన ఎందుకు వింటలేదు? అసలు మనం సత్యంలోనే ఉన్నామా అని అభ్యంతరాలు వచ్చినాయి. నేనేం చెప్తూ వచ్చాను? దేవుడు ఈ స్థితిలో అలా ఉంచాడు అని అంటే మనం అదృశ్యమైన వాటినే చూడాలి తప్ప, ఇదే మంచిది, ఈ కష్టమే మంచిది అంటే దేవుడు ఇలా ఉంచాడు అనంటే దీన్ని బట్టి మనం అభ్యంతర పడకూడదు. మనము దినదినమున చనిపోయేంత కష్టపడిన వారిని మనం చూడాలి బైబిల్. అవే చెప్పానా? చెబుతూనే వచ్చాను. కానీ వచ్చే శోధనలను బట్టి మరి అప్పటికి సమాధానం పడుతూ మళ్ళీ కష్టం పెరిగేటప్పటికి మళ్ళీ ఆ పని ఇచ్చిన వాళ్ళ దగ్గర అవమానము, ఆ కష్టము, ఆ ఎండ, ఆ తీవ్రత, అలాగే అందరూ అట్లాగే మనలో అందరూ కూడా తమ రోగాలు, బాధలు, కష్టాలు ఉన్నప్పుడు మనమేమనుకుంటాము? ఈ రోగం వెళ్ళిపోతే, ఈ కష్టం వెళ్ళిపోతే, ఈ అన్ని జనులు మనల్ని అణిచేస్తున్న వాళ్ళ దగ్గర అవమానకరంగా వాళ్ళు అధికారుల్లా ఉన్న ఈ స్థితి నేను తప్పించుకుంటే దేవుణ్ణి మరింతగా నేను మహింపరుస్తాను కదా అనే ఆలోచనలు మనలోంచి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మనల్ని
గుడ్డలు ఉతికినట్టు ఉతికించేస్తుంటాడు వాళ్ళ చేతుల్లో, వాళ్ళని చాకల్లుగా చేస్తాడు. మనల్ని వాళ్ళ చేతుల్లో పిండి బండకి వేసి కొట్టే ఆ గుడ్డల టైప్లో మనల్ని ఉంచుతాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే మన వస్త్రాలు యేసు రక్తంలో ఉతకబడుతున్నాయని అర్థం చేసుకోవాలి. మనం అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. మరి దావీదు చాలా కష్టాలు అనుభవించాడు. ఆయన ఇంట్లో కడుపున పుట్టిన బిడ్డే శత్రువయ్యాడు. మరి అడవుల్లోనూ గుహల్లోనూ మరి ఇలాగా కొండల్లోనూ అటు ఇటు పరిగెడుతూ పరిగెడుతూ భయం 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 భయంతో మరి చాలా తిరిగాడు. ఆ అనుభవం తర్వాత నేను దేవుని కట్టడలను అనుసరించుటకు నాకు శ్రమ కలిగి ఉండుట మేలాయను అని సాక్ష్యం ఇచ్చాడు. అసలు మామూలు కష్టాలు కావు అవి. మరి ఆ యుద్ధాలు తప్పక చేయాల్సి వచ్చింది. ఆయన కూడా రక్తము కార్చాడు అని అంటే అవతరోళ్ళై దేవుడిని అడిగాడు. ప్రతి సమయంలో దేవుడిని విచారణ చేసే ఆ మనుషుల్ని ఎదుర్కోవాలా, యుద్ధం చేయాలా అని అడిగినప్పుడు చేయమన్నాడు దేవుడు కూడా. మరి ఆ సమయంలో దేవుడు చేయమంటాడు, దేవుడు పర్మిషన్ ఇస్తాడు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి మన చేతకాని తనాన్ని బట్టి ఆయన ఏదో అడ్జస్ట్ అవుతున్నాడే తప్ప ఆయన ఉద్దేశము నిండుగా అది కాదు. అర్థమవుతుందా? ఆయన ఉద్దేశం నిండుగా ఆ యుద్ధం చేసి వాళ్ళని చంపేయమనే ఉద్దేశం అయితే ఆయనది కాదని ఈ వచనంలో మనకు అర్థమవుతుందా? ఇందాక చదువుకున్నాము, దినవృత్తాంతాలు గ్రంథం మొదటి గ్రంథం 22:8 చదువుకున్నాము. యెహోవా నా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు విస్తారంగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని విస్తారంగా రక్తము నేల మీద ఓడిచితివి అని అభ్యంతరం పెట్టేశాడు. దేవుడు నో అన్నాడు. దేవుడు నో అన్నాడు కాబట్టి పూర్తిగా ద్వేషించాడని అర్థంగా తీసుకోకూడదు. మనలో ఆ తప్పిదమే, కానీ మిగిలిన మంచి క్రియలు కూడా ఉన్నాయిగా మనలో. మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే మంచి క్రియలను దృష్టిలో పెట్టుకుని నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అనే అభిప్రాయంలో మనం ఉండిపోతాము. మరి అభ్యంతరం కలగజేసిన విషయాల్ని మనం ఆలోచించం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆ మచ్చే కదా, అది ఎక్కడికి పోయిద్ది? అది ఎక్కడికి పోదు కదా. పుట్టింది ఉండిదిగా, ఎక్కడికి పోదు కదా. అవునా? పుట్టింది ఎక్కడికి పోదు కదా. కాబట్టి మరి దేవుడు మిగిలిన మంచి పనులను బట్టి మనల్ని కాపాడడానికి ఆ శోధనల్లో మనల్ని ఉతికిస్తున్నాడు అని, మురికి తొలగింపజేస్తున్నాడు అని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? సొలొమోను గురించి దేవుడికి తెలుసు. సొలొమోను కాలంలో యుద్ధాలు అస్సలు జరగలేదు. అతని కాలంలో అతని చేత నీవు అన్న ఈ రాతి కట్టడాల మందిరము నీవు అన్నది నేను కట్టించుకుంటానులే అని అన్నాడు. అయితే సొలొమోను దగ్గరికి ఎందుకు రాలా యుద్ధాలకి? అతను తెలివితేటలు ఏం పెట్టాడు? చుట్టూ ఉన్న రాజులందరి కూతురుని పెళ్లి చేసుకొని వాళ్ళ అల్లుడిని అయిపోతే పోలా ఒక్క దెబ్బకి, మా అల్లుడు మా అల్లుడు మా అల్లుడు అని ఎవరు నా మీదకి రారు అని ఆ తెలివి పెట్టేసేసాడు. ఒకవేళ అది మంచిదా? మరి అది మంచిది కాదు. మరి వాళ్ళు ఏం చేశారు? అన్య స్త్రీలై ఉండి తమ లాలన చేత అతని చేత వాళ్ళ విగ్రహాలకు బలులు అర్పించే పనిని ఇతని చేత చేయించాడు.
దేవుని వాక్యం ప్రత్యక్షమై అతన్ని హెచ్చరించినా కూడా అతను వినలేదు. అంటే అది కూడా తప్పే. అంటే దావీదును ఎదుర్కో, వాళ్ళని చంపేసి నీ చేతికి ఇచ్చేసాను దేవుడే స్వయంగా చెప్పినా సైతము అందులో దేవుడికి ఇష్టముంది చెప్పినది కాదు. అది అడ్జస్ట్ అయ్యాడు దేవుడు ఆ సమయానికల్లా. మనం కూడా ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ ప్రస్తుతం కలా కానీ అంటామే తప్ప మనకి ఇష్టమై కాదు, అవతల వారికి దగ్గర అడ్జస్ట్ అవుతాం. కానీ ఆ నష్టం ఆ కష్టం మనం భరించటానికి సిద్ధం అవుతాం. వాళ్ళ పిల్లలైనా భార్య అయినా భర్త అయినా. అవునా? ప్రస్తుతం అలా కానివని అంటారు. ఆ తర్వాత ఆ చోటును శుభ్రంగా కడుక్కుంటారు, తుడుచుకుంటారు, చాకిరి చేస్తారు. అవునా? కానీ అది ఇష్టమా? ఒక భర్తకు బాగల ఒక భార్య అతనికి బాగున్నప్పుడు మాత్రము ఏంటి ఇలా చేసావు అలా చేసావని చిన్నదానికే ఏంది నా తల ప్రాణం తోక వస్తున్నట్లుగా ఉంది నా పరిస్థితి, ఏంది ఇంత అని తిన్న పళ్ళెం కూడా పక్కన పెట్టలేవా నువ్వు, కడకపోతే కడకపోయావు అనే మాటలున్న ఆ చిన్న చిన్న మాటలతో విసిగిన ఆ భార్య అతను పూర్తిగా మంచం మీద పడిపోయినప్పుడు మరి టాయిలెట్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో తన చేత్తోని ఎత్తి పడేసేయటము, మరి అదేమన్నా ఇష్టమా? కాదు కదా. మరి ఆ సమయంలో మరి తాను ఆ కష్టం భరించి శుభ్రం మళ్ళీ చేసుకోవటానికి మరింతగా హెచ్చు చాకిరి చేయడానికి ప్రేమతో ఒప్పుకుంటుందే తప్ప ఇష్టమై కాదు కదా అది. సేమ్ అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా మన ప్రార్థనలు వద్దు అని అంటున్నాడు. అంటే అంగీకరించటం లేదు ఏదన్న విషయంలో అనంటే మనం శిక్షకు లోబడితే అప్పుడు దేవుడు అది ఎంతో చెడ్డదైనా సరే మన పాపమును పరిహరింపజేస్తాడు. మనకు మనకు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనివ్వడు దేవుడు, శోధింపబడనివ్వడు. మనకున్న ఆయుష్కాలము, మనకున్న శక్తి దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. తెలిసిన దేవుడు ఏం చేస్తాడు? తెలిసిన దేవుడు ఏం చేస్తాడు? మనకు కొంచెమే ఇస్తాడు శ్రమ. అంతటితో ఆ మురికి క్లీన్ అయిద్దా? దోషము అవ్వదు. తన ప్రేమ కొలది ఏం చేస్తాడంటే దేవుడు అడ్జస్ట్ అయిపోతాడు. మనం సహించగలిగినంత పెడతాడు, మనల్ని నమ్ముకున్న వారికి పెడతాడు, సంఘంలో అందరికి పంచుతాడు, అందరికీ పంచుతాడు. ఒకళ్ళ సమస్యను అందరం మనం ఒప్పుకున్నప్పుడు మనందరికి పంచుతాడు. అలాగా ఇంకా మురికి మచ్చ ఇంకా మిగిలి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈలోపు మన చావు వచ్చేసింది, ఈలోపు మనకు సమయం తక్కువ, మనం మిగిలిన మంచి పనులు చేయాలి, మరి క్షమాపణ ఆయన దగ్గర దొరుకుతుంది మనకు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సామెతల గ్రంథం 21వ అధ్యాయం గతంలో మీరు విన్నారు, చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. చూడండి, అంటే నీతిమంతుల ఈ పాపాన్ని సహింపగలిగినంత వరకు వాళ్ళు భరించేలాగా చేసి సంఘంలో తలా కాస్త కూడా వేసి ఇంకా మిగిలి ఉన్నదాన్ని ఆయన ఏం చేస్తాడంట? భక్తిహీనుల మీదకి వేసేస్తాడంట. అదంతా చచ్చే వరకు వాళ్ళు భక్తిహీనులుగానే తిని త్రాగి ధరించి సుఖించి ఈ లోకంలో అన్ని అనుభవిస్తూ ఉంటారు కదా. ఎందుకే మేము పుట్టామన్నట్టు ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. అర్థమైందా?
అంటే యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదు. ఈ మాటకు సరిగ్గా సరిపోయే వచనము సామెతలు 16 అధ్యాయంలో మనము చూడవచ్చు. 4వ వచనము, 16 అధ్యాయము సామెతల గ్రంథం 16 4వ వచనంలో చివరి భాగం, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాను. అంటే మన చుట్టుపక్కల, మన ఇంట్లోనో, మన చుట్టుపక్కల, మన కళ్ళల్లో ముళ్ళుగా, మన కాళ్లకు ముళ్ళుగా, మనల్ని బాధిస్తున్నట్లుగా ఉన్న వారిని దేవుడు అసలు ఎందుకు పుట్టించాడు? చచ్చిన తర్వాత వాళ్ళు నరకానికి వెళ్తారని తెలుసు దేవుడికి. అయినా ఎందుకు పుట్టించాడంటే మనము చేసిన దోషక్రియలను వారి మీదకి వేయటానికి. అర్థమవుతుందా పాయింట్ మీకు? అర్థమవుతుందా? పనోళ్ళు ఉన్నారనుకోండి, మనం చేసిన మురికంతా వాళ్ళ చేతే కదా మనం డబ్బులు ఇచ్చి కడిగిస్తాము. అలా దేవుడు వాళ్లకు ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు, మనకంటే ఎక్కువగానే ఇచ్చాడు. అన్ని ఇచ్చి ప్రయాసపడి దేవునికి ఇష్టలైన వారికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అన్నాడు. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై అన్నాడు కదా. ఆ ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అన్నాడు. దేవ దృష్టికి మంచివాడుగున్న వారికి దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తున్నాడంట. ఇవి అందుకునే క్రమంలో వీళ్ళు పొరపాట్లో, తప్పులో, గబాలన తొందరపడో, అమాయకంగానో, తెలియకనో, గబాలన అహంకారంతోనో తొందరపడి ఏదో తప్పు చేసేస్తారు కదా. చేసినంత మాత్రాన వీళ్ళని ఎలా నరకానికి నెట్టేసుకోవాలి నేను అని దేవుడు ముందుగానే ఆలోచించి దేవుడు ఏర్పాట్లు చేశాడు. ప్రియమైన దేవుని పిల్ల, అర్థమవుతుందా? దావీదు మరి చెడ్డ పనులు చేశాడు, దానికి దావీదు భరించింది ఉంది, మరి ఆ సంఘం భరించింది ఉంది. మరి వాళ్ళు ఎవరు భరించలేనంతగా ఇంకా మిగిలి ఉన్న దాన్ని భక్తిహీనుల మీదకి వేసేసింది కూడా మనకు కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లల, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళని పెట్టారనుకోండి, అంతా శుభ్రం చేస్తారు, కానీ ఒక మాట అంటారు వాళ్ళు, లెట్రిన్ మాత్రం మేము కడగము అంటారా? పని వాళ్ళు అంటారు. దాన్ని కడిగే వాళ్ళు మళ్ళీ వేరేగా ఉంటారు. మళ్ళా వాళ్ళు మేము కడుగుతాము అని డబ్బులు ఎక్కువ అడుగుతారు. అర్థమవుతుందా? అలాగన వాళ్ళు కోరుకున్నారు, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. వారు కోరినది పొంది ఉన్నారు, ఇక వారికి ఏమీయో ఫలము దేవుని యొద్ద లేదు అని కూడా క్రీస్తు స్వయాన పలికేశారు. అర్థమైందా? మరొక సందర్భాన్ని కూడా మనము ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం గమనిస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అంటే చాలా దర్శనాలు, పరలోకపు దర్శనాలు వచ్చినాయి ఆయనకి. ఎవరికి కలగనంత హెచ్చింపు ఆటోమేటిక్గా శరీర స్వభావం కలిగిన వారిలో ఖచ్చితంగా గర్వం లేస్తుంది పైకి. నా బిడ్డను కంట్రోల్లో పెట్టాలి అని దేవుడు తలంచాడు. తలంచినప్పుడు
ఇతనికి అర్థమవుతుందన్నమాట. ఎవరికి? పౌలుకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని మంచి పనులు చేసినప్పుడు మనకి ఎలా ఉండిద్ది? నేను చేయగలిగాను, నువ్వు చేయలేవా అని అవతల వాళ్ళని గద్దిస్తాం మనం. నిజమా కదా? ఆటోమేటిక్ అహంకారం వచ్చేసిద్ది మనకు. నేను చేయగలను, నువ్వెందుకు చేయలేవు అని ఒక అహంకారం మనం ఖచ్చితంగా ప్రదర్శించేస్తాం. అవతల వాళ్ళని దడదడ పుట్టించేస్తూ ఉంటాం అన్నమాట. మనకున్న స్వభావం అదే. అలా ఇతనికి అత్యధికంగా కలిగిన విశేషమైన ఈ కలిగిని నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఒక ముళ్ళు పెట్టాడంట. ఏంటి ఆ ముళ్ళు అంటే? పాపం ప్రేరణ కలుగుతుంది. ఎవరికి? పౌలు గారికి. కలుగుతున్నప్పుడు 3 సార్లు చాలా దుఃఖంతో ప్రార్థన చేశాడంట ఆయన. ముమ్మారు దేవుని వేడుకున్నాడంట, ఇది నా యొక్క నుండి తీసేయమని. అప్పుడు దేవుడు నో అని అన్నాడంట. మన సబ్జెక్ట్ పేరు వచ్చింది చూడండి. దేవుడు నో అన్నాడంటే అనేది వచ్చిందా పాఠం పేరు? దేవుడు ఇక్కడేమన్నాడు? నో అనేసాడు. నా కృప నీకు చాలును. అంటే కృప అనేది ఏంటి? గత పాఠాల్లో విన్నారు కదా మీరు. ఎక్కడ పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది అని చెప్పారు. అంటే కృప అనేది కడగబడి ఒక సర్ఫ్ లాంటిదో యాసిడ్ లాంటిదోగా మనం చెప్పుకున్నాం గత పాఠం. అవునా? అప్పుడు ఈ ముళ్ళు అంటే సాతాను యొక్క దూతగా ఉన్న నా శరీరంలో ఉన్న ఒక ముళ్ళును నాలో నుండి తీసేయమని, ఈ బలహీనత నాలో నుండి తీసేయమని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు నో అని అన్నాడు. మరి నో అన్నాడు దేవుడు. నా కృప నీకు చాలును, బలహీనతలు యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అన్నాడు. అంటే మంచి పనులను బట్టి మనకు క్షమించే బుద్ధి లేని పరిస్థితిలో నిజంగా మనం ఆలోచిస్తే, మనస్సాక్షి నిజంగా దైవికంగా మనలో ఆలోచన కలిగి ఉంటే, ఎదుటి వాళ్ళని ద్వేషించే మనము మనల్ని మనం కూడా ద్వేషించుకుంటాం కదా. ఎవరైనా తప్పు చేసినప్పుడు మన కోపం వచ్చింది ఒక్కసారిగా, వెంటనే మనము ఇంకొక ఆలోచన కూడా చేస్తాం, మనకు కూడా అలాగే జరుగుతూ ఉండిద్ది కదా. గబాలను వచ్చేస్తాడు ఒకడు బండి ఎదురుగా, ఒక్కసారి కోపం వచ్చింది, అరుద్దాం అనుకుంటాం. మన గత క్రియలు గుర్తొస్తాయి. నేను కూడా అలా వెళ్ళినప్పుడు ఇంకొకటి సహించారు కదా అని మనకు గుర్తొస్తాయి. అవునా? గుర్తొచ్చినప్పుడు మనం వెంటనే దిగమింగేసుకుంటాము. ఒక్కోసారి పిల్లల్ని విపరీతంగా దండిస్తున్నప్పుడు ఎవరో వస్తారు, పెద్దలు, మన తల్లిదండ్రులు సమకాలికులు వస్తారు. ఏంది అసలు ఇలా చేస్తుంది, అసలు చెప్తే వింటున్నాడా అని మనం గట్టిగా అంటున్నప్పుడు వాళ్ళు మనతో అంటారు, నీ గతం గుర్తు చేసుకో, నీ రక్తమే కదా, నీకు కూడా జరిగింది గతంలో అని గుర్తు చేస్తూ ఉంటారు పెద్దలు. అప్పుడు కొద్దిగా కూల్ అవ్వటానికి భార్య కూడా భర్తతో ఇలా సముదాయిస్తూ ఉంటుంది. ఇక నువ్వు కూడా చేసావులే ఇట్లా యవనంలో ఉన్నప్పుడు అని ఇట్లా ఏదో చెప్తూ, ఇట్లా ఒక్కొక్కళ్ళని మనం కూడా ఇంకొకరితో చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. నీ గురించి కూడా కొద్దిగా ఆలోచించుకో, నువ్వు క్షమాపణ పొందావు కదా ఆ టయాల్లో, ఇప్పుడు నువ్వు పట్టు విడుపుతో ఉండాలి కదా అని అంటుంటారు. అలాగన ఇక్కడ పౌలు అత్యధికంగా హెచ్చిపోయి అవతల వారిని కఠినంగా ప్రవర్తించకుండా తన తప్పు తనలో ఉందని గుర్తించి అవతల వారిని
క్రీస్తు సమక్షమున్న క్షమించే ప్రయత్నాల్లో మరి తన్ను తాను అణుచుకుంటాడని, అవతలోళ్ళకి సమయం దేవుడు నాకు ఇచ్చాడు కదా మారడానికి సమయము, నేను కూడా అవతలోళ్ళకి మారడానికి సమయము ఇవ్వాలి కదా అని ఆలోచించుకోవటానికి క్రీస్తు పలికారనమాట అక్కడ. ఏమని? బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటే ఆ పాపము అంటే ఈ ముళ్ళేంటి? రోగమా పాపమా? పాపమే. పాప ప్రేరణది. అర్థమైందా? ఆ పాపము ఉండనీలే అని దేవుడు అన్నట్టు కాదు లెక్క. అలా తీసుకోకూడదు మనం లెక్క. స్వయం అనుభవము కలగాలి పౌలు. నేను తీసేస్తే ఎట్లా? అనుభవం రావాలి కదా, అవునా? మనం ఇంకొకరికి నేర్పించేటప్పుడు మనం చేసి వాళ్ళకి నేర్పించటం కంటే వాళ్ళ చేతుల్లో నుంచి అది వాళ్ళ అనుభవంలో నేర్పించటంలో వాళ్ళకు త్వరగా అభివృద్ధి, మనం వెళ్ళిపోయినా ఆ పని సజావుగా జరుగుతుందని మనం నమ్ముతాం కదా, అవునా? మన చేతులతో చేయిస్తారు వాళ్ళు. అలాగే సేమ్ దేవుడు కూడా నేను తీసేయటం కాదు, నీ అనుభవంలో నువ్వు తీసేసుకోవాలి పాపాన్ని అనే ఆలోచనగా చెప్పాడే తప్ప పాపం ఉండనీలే అని కాదు. ఒక్క చుక్కంత ఉన్నా దేవుడికి ఇష్టం ఉండదు మనలో పాపం. అర్థమైందా? అయితే మనం ఆ పాపం తీసేసుకునే ప్రయత్నాల్లో చాలా జ్ఞానం మనలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అనుభవ జ్ఞానం ఎదురైతే మనం చాలా నేర్చుకుంటాం. అర్థమవుతుందా మీకు పాయింట్? చాలా. ఇప్పుడు ఏదేను తోట గురించి మనం చెప్పుకున్నాం. నేటి ఏదేను తోట గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఎంతో దూరంలో దేవుడు పెట్టలేదు, ఎవరి శరీరమే వారికి ఏదేను తోటగా ఉంది. మరి ఆ మధ్యలో ఉన్న నాలుక అయినా జననేంద్రియాలైనా మొత్తం తోట మధ్యలోనే పెట్టేసినట్టుగా పెట్టాడు దేవుడు. మరి మంచా చెడ? నువ్వు ఇదే నాలుకతో పాపం చేస్తావా? ఇదే నాలుకతో నువ్వు పుణ్యం చేస్తావా? పుణ్యకార్యం చేస్తావా? పాపకారం చేస్తావా? ఇదే జననేంద్రియంతో నువ్వు నీ కుటుంబాన్ని వృద్ధి చేసుకుని సమాజంలో దైవ కుటుంబముగా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకుంటావా? లేదా పాపులుగా అదే జననేంద్రియాలతో నీ కుటుంబాన్ని పాపుల పత్రికలుగా నువ్వు నియమించుకుంటావా? కొద్దిమంది కుటుంబాలు చూడండి, అందరూ రౌడీ షీటర్లుగా ఉంటారు. ఏది? ఆ ఇంట్లో అమ్మైనా నాన్నైనా పిల్లలైనా అందరూ కూడా వాళ్ళ విషయం ఎలా ఉంటుందంటే అందరూ ఐక్యమై అవతల మీదకి ఆ బూతులో ఆ గద్దింపులో అలాగ అందరూ అసలు అవతల ఏం జరిగింది, న్యాయము నీతి ఏం ఆలోచించరు. వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మళ్ళీ అలాంటి కుటుంబాల మధ్యనే మళ్ళీ తమ పిల్లలు తప్పు చేసినా, తన భర్త తప్పు చేసినా, తన భార్య తప్పు చేసినా పరువు ప్రతిష్టలు లెక్కన వెళ్ళిపోయి బహిష్కరణ చేస్తూ వాళ్ళని శిక్షించి దండించే కఠినంగా శిక్షించే వాళ్ళు మనకు ఇంట్లోంచి వెళ్ళిపోమని ఆ కఠినత్వాన్ని చూపించే తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇలా మనకు కనబడుతూ ఉంటారు. అవతరోళ్ళకే సపోర్ట్ చేసినట్టుగా న్యాయం అడ్డుంటే ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. అవునా? అవునా? అంటే దేవుడు శరీరంలో ఏది పాపంగా తయారు చేయాల, నాలుకైనా జననేంద్రియమైనా అన్ని మంచియే. నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు అంతా మంచిదే. అర్థమవుతుందా మీకు? అని అలా చెప్పుకున్నాం మనం. అలా చెప్పుకోవటానికి మనకు ఎన్ని అనుభవాలు దాటితే ఆ మాటలు వస్తాయి. ఆ పాఠం రావడానికి ఎన్ని అనుభవాలు దాటాలి మనము? అది మంచైనా చెడైనా. ఆ చెడు అది ఏమి నాకు ఇవ్వలేదు, అంత నష్టమే కలిగింది ఆ చెడు వలన నాకు అని ఆ పాపులుగా ఉన్నవారు
మేలుకుంటారని తిమోతి పత్రికలో పౌలు గారు తన అనుభవంలో రాశాడు కదా. దేవుడు ఈ పాపులకే తన ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ నీతిమంతులకు ఇవ్వలేదని ఎవడైనాను గ్రహించి ధర్మానికి అనుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడల అది ప్రయోజనకరమగును అన్నాడా. అంటే అంత పాపులిస్టే ఉంది అక్కడ తిమోతి పత్రికలో మనకు చెప్పిన ప్రాంతంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. విన్నారు మీరు గత పాఠాల్లో. అంటే పాపం లేని వారు ఒక్కరూ లేరని దేవుడు డిసైడ్ చేసేసాడు. ఆదాం మొదలుకొని అంత్యమానవుడి వరకు నరుల్లో ఒక్కళ్ళు లేరు. నీ మూల పితరుడును పాపం చేసిన వాడే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను క్షమించి ఉన్నాను అని దేవుడు చెప్పి ఉన్నాడు. నేను ఉచితంగా ఇచ్చాను ఇదంతా అని అన్నాడా. కాబట్టి అప్పుడు వెంటనే పౌలు గారు ఎలా స్పందించారంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందుకన్నాడు? ఇప్పుడు కొద్దిమంది బలహీనులై ఉండి పాపంలో తప్పుల్లో పడిపోయి మనకు నష్టమో కష్టమో అవమానమో కలగజేసేస్తారు. అంటే వాళ్ళు ఏమి చేయలేక. అవునా? ఇప్పుడు ఒక బండి వేగంగా వస్తుంది, ఒక్కసారిగా ఏదో అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది. ఆ కుక్కను తప్పించడానికి ప్రయత్నం చేసి ఆ బస్సు బోల్తాలు పడినా, కారులు బోల్తాలు పడినా ఎన్నో సందర్భాలు మనకు వచ్చి కనబడింది. మరి ఆ కుక్కను తప్పించిపోయి ఇంతమందిని చంపిన నేరం వాళ్ళ మీద ఉండిపోయింది. అవునా? అంటే ఏం ఉద్దేశం అది? మంచిదేనా చెడ్డదేనా వాళ్ళది? మంచిదే. కానీ అవతల అనేక ప్రాణాలు పోయినాయి. ఇలాంటివి జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటాయి. మరి మేలు చేయబోయి కీడులు మనలో నుంచి ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని చేతకాకి జరుగుతాయి, కొన్ని ఆలోచన లేక జరుగుతాయి, కొన్ని బలం లేక జరుగుతాయి, కొన్ని అవతల మాటలు నమ్మి గబాలను మోసపోయి జరిగింది. అలవాటు ప్రకారం కొన్ని జరిగిపోతూ ఉంటాయి తప్పులు పాపాలు మనలో. అవునా? ఇంకో కోణంలో చూస్తారు కొద్దిమంది, ఈ మనిషిలో మంచితనం కూడా ఉంది, మనం గనక ఈ మనిషిని భరిస్తే ఆ మంచిని ఉత్పత్తి చేసి ఈ మనిషిని మంచివానిగా సమాజంలో మరి మేము మంచి పొందవచ్చు, ఆ మనిషి ద్వారా ఇంకొకళ్ళకు కూడా మేలు చేయొచ్చు, ఆ మనిషిని మేము కాపాడుకోవచ్చు అని కొద్దిమంది ఏం చేస్తారు? కొద్ది మనుషుల్ని చేరదీసి చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని సైతము సహిస్తూ భరిస్తూ వాళ్ళని బాగు చేసుకుంటూ ఉంటారు. అవునా? ఇవి కూడా జరుగుతుంటాయా సమాజంలో? అలాగనే ఇక్కడ పౌలు గారి విషయంలో దేవుడు నో అని అన్నాడు. అందుకని బలహీనతలు నా వద్ద నుండి తీసేయమని 3 సార్లు ముమ్మారు ప్రభువును వేడుకుంటే దేవుడు నో అన్నాడు. నో అన్న దాని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశంతో అనేక మందికి రక్షణ వస్తుంది. దేవుడు నో అన్న ఈ చిన్న విషయంలో నాకు గనక వంట అనుభవం వచ్చేస్తే ఎంతమందికి వండేయచ్చండి? అవునా? అవునా కదా? అదే రాకపోతే ఇంకోళ్ళ మీద ఆధారపడాలి మనం. గుర్తుపెట్టుకోండి. అంటే మనకు డ్రైవింగ్ వస్తే ఈ పొద్దాకల డ్రైవింగ్ వచ్చిన ఈ పవన్ని ఆడబతులు ఆడుకోవాలి. నాకు డ్రైవింగ్ వస్తే చక్కగా రాజీని అక్కయ్యని నేను తీసుకెళ్ళి దింపేసి వచ్చేదాన్ని కదా అని అనుకుంటూ ఉండేది. ఒక పిన్ని ఒక చెల్లెలు అనుకుంటూ ఉండేది. అంటే నాకు డ్రైవింగ్ వస్తే చూడండి, మరి విసిగించే వాళ్ళని ఏమన్నా ఊడిచేస్తుందా అంటే వాళ్ళని కూడా కాపాడుకుంటుంది. ఇలాగ మనలో అనేక మందిని బాగు చేసుకునే ఒక విద్య అలవాటు అవుతుంది. ఎవరిలో? ఈ పౌలులో. అందుకు క్రీస్తు అన్నారనమాట, చూస్తూ చూస్తూ పాపాన్ని తనలో ఉంచుకునే స్వభావం కాడు కదా ఎవరు? పౌలు. తర్వాత తనలో నుంచి వ్యర్థమైన దాన్ని తీసివేయటానికి చాలా కష్టపడినట్టుగా రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం చూసాం కదా.
వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు పాప నియమమునకు నన్ను లోబరుచుకొనుచున్నది. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని క్రీస్తుకు థ్యాంక్స్ చెప్పారు, కృతజ్ఞతలు చెప్పారు. అంటే తనలో ఏమి జరుగుతుంది? మేలు చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ మేలు చేయక కీడే చేయుచున్నాను. అయితే కీడు చేయుచున్నది నాలో నివసించు పాపమే గాని ఇకను నేను కాను అని అన్నారు. అంటే పౌలులో ఉన్న ఆ ముళ్ళు పాపమేనా, రోగమా? పాపమే. అయితే ఆ పాపం ఉండనిమ్మని దేవుడి ఉద్దేశం కాదు. స్వయం అనుభవంలో అనేక మందిని కాపాడగలుగుతాడు ఒక్కడికి అనుభవం వస్తే. ఆ డ్రైవింగ్ వచ్చేసింది, అప్పుడు ఆ డ్రైవింగ్ వచ్చేసింది, ఇంక పాపం తను లేని సమయాలు గెలిచేసుకున్నాడు ఈయన. అప్పుడు మాట్లాడాడు, తన అనుభవాన్ని వివరించాడు మనకు. ఏమని? ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. తన అనుభవంలో మరి గొప్ప జ్ఞానం రిలీజ్ చేసేసాడు అనమాట ఆయన. అప్పుడు ఏదైనా తోట గురించిన ఈ ఆలోచనలు అక్కడే మనకు కనబడతాయి. శరీర ఫలము అలాగే ఆత్మ ఫలం ఏమనగా అని 2 ఫలాల గురించి చెప్పేశాడు ఆయన. చెప్పాడా? ఏదైనా తోట ఈ శరీరమే అనే ఒక భావన ఆ భాగంలో మనకు కనబడిపోతుంది. మరి ఇదంతా ఎట్లా వచ్చింది ఆయనకి అంటే, సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానము గలవాడై ఉండాలని పౌలు విషయమై దేవుడు కోరుకున్నాడు. కాబట్టే అక్కడ నో అన్నాడు. అర్థమైందా? సమయం దాటిపోయింది. రెండో భాగంలోనికి మనము ఇంకో సమయానికి రెండో భాగంలోనికి మనం ప్రవేశిద్దాము. ఇది మొదటి భాగంగా ఈ పాఠాన్ని మనము ఇంతటితో ముగించుకుందాం. మన మధ్యనున్న మాధవి గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నానండి.